నా కూతురు చేతిని కట్ చేస్తానంటావా? మేమంతా చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఏంటి, నా కూతురు ఇదంతా కావాలని చేసిందంటున్నా? నువ్వు చూసావా? ఇక్కడేం జరిగిందో అందరికీ తెలుసు. నువ్వేది కల్పించినా ఇక్కడెవరూ నమ్మరు. అక్షర చెప్పినట్టు వీళ్ల చేతుల్ని ఇలా కలపడం ముమ్మాటికి దైవ నిర్ణయమే. నీ తాళి మీద మాత్రం గౌరవం ఉండాలి. అందుకే నీ భార్యతో కలిసి ఈ పూజలో కూర్చో. జీవితంలో మనం లక్ష్యం సాధించడానికి అవకాశం ఒకేసారి వస్తుంది అనుకోవడం తప్పు. సాధించే శక్తి నీలో ఉన్నప్పుడు గెలుపు నిన్ను వరించడానికి మరోసారి వస్తుంది, ఇంకోసారి కూడా వస్తుంది. కానీ ప్రేమ, బంధం ఒకేసారి మన జీవితంలోకి వస్తుంది. అదే శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పుడేంటి, పూజలో కూర్చోవాలి అంతేగా? అసలు ఏం జరుగుతుంది పిన్ని ఇక్కడ? అదే స్మైలీ నాకు అర్థం కావడం లేదు. ఏనాడు దేవుడి మొహం చూడని విరాజ్ ఈ రోజు వ్రతము పూజ అంటున్నాడు. ఈ ఇంట్లో నా బలం అనుకునే నా వదిన కూడా విరాజ్తో పూజ చేయమని అంటుంది. అసలు ఏంటిదంతా? అసలు ఎలా ఆ చెంబులో వాళ్ళ చేతులు ఇరుక్కుంటాయి? ప్లాన్ చేసినా అంత పర్ఫెక్ట్ గా అవ్వదు కదా. కానీ ఎలా? అదంతా మన కర్మ పిన్ని. లేకపోతే నేను తాగి పడేసిన జ్యూస్ పిన్ నా కాలికే గుచ్చుకోవడం ఏంటి? నేను తీసుకోవాల్సిన స్వామివారి విగ్రహం దాని చేతులకు వెళ్ళడం ఏంటి? అంటే ఆ చెంబులో వాళ్ళ చేతులు ఇరుక్కోవడానికి కూడా కారణం మనమేనా? ఈ ఇంట్లో దాన్ని గెలిపించటానికి మనిద్దరమే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. దాన్ని మనమే అడ్డుకోలేకపోతే ఇంకా ఎవరు పిన్ని దాన్ని ఆపేది? ఒక్క నిమిషం పిన్ని. పృథ్వీ, అక్కడ చైత్రను అడ్డు పెట్టుకునే ఈ కథంతా నడపాలి. అర్థమైందా? ఓకే మా. చెప్పు. వాట్ బేబీ, అక్కడ వ్రతం పనులు ఎంతవరకు వచ్చాయి? ఏంటి, వ్రతం తాలూకు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫోన్ చేసావా? కూల్ బేబీ.
ఆ ఇంట్లో వ్రతం చేస్తున్నారంటే అది నీ కోసం. ఐ మీన్ కొత్త కోడలి రాకతో జరిపిస్తున్న కార్యక్రమం కదా, అందుకే అడుగుతున్నానా. ఏమైనా డిస్టర్బ్ చేశానా? నీ కాల్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది? ఇక్కడ నేను అనుకున్నది ఏది జరగటం లేదు. అదేమనుకుంటుందో అది మాత్రమే జరుగుతుంది. అది అంటే చైత్రనా? మరి ఇంకెవరున్నారు ఇక్కడ? నా ప్రాణానికి అది దాన్ని ఎలా దెబ్బ కొట్టాలా అని మేము బుర్ర పాడు చేసుకుంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే అది మాత్రం ఏ టెన్షన్ లేకుండా విరాజ్తో దాని దారది క్లియర్ చేసుకుంటోంది. వ్రతంలో విరాజ్తో కలిసి కూర్చుంటానని మాతో ఛాలెంజ్ చేసింది. ఆ విరాజ్ని ఏదోలాగా బయటికి పంపేలా ప్లాన్ చేస్తే అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఏమైంది? ఇద్దరి చేతులు చెంబులు ఇరుక్కుపోయాయి. వాట్? చొమ్ములోనా? అలా ఎలా ఇరుక్కుపోయాయి? మరి అదే కదా నా బాధ. బేబీ, అయితే నేను నీకు కరెక్ట్ టైంకే ఫోన్ చేసినట్టున్నాను. ఏంటి? ఎస్, ఆ చైత్రని దెబ్బ కొట్టడానికి నా దగ్గర పర్ఫెక్ట్ ఉపాయం ఉంది. ఏంటది? వ్రతం కోసం గుడి నుంచి ఆ ఇంటికి సత్యనారాయణ స్వామి విగ్రహం ఒకటి తీసుకొచ్చారు కదా. అవును. ఇప్పుడు ఆ విగ్రహం కనిపించకుండా పోతే వ్రతం అసలు జరగదు కదా బేబీ. అవును, నిజమే. విగ్రహం లేకుండా వ్రతం జరగదు కదా. అందుకే ఆ విగ్రహాన్ని నువ్వు అక్కడి నుంచి మాయం చేయాలి. పృథ్వీ, నువ్వేం మాట్లాడుతున్నావు? విగ్రహాన్ని మాయం చేస్తే ఇంకేమైనా ఉందా? స్మైలీ 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 స్మైలీ, కామ్ డౌన్ స్మైలీ. నిన్ను ఆపదలోకి నెట్టే పని నేను ఎందుకు చేస్తాను చెప్పు? నేను చెప్పేది పూర్తిగా విను బేబీ. అక్కడున్న బంగారు విగ్రహాన్ని